ప్రార్థన చేస్తున్నావు? ఆయన ఆకాశమందున దేవుడు, మనం భూమి మీద ఉన్నాము. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసిస్తున్న దేవుడు. ఆయన నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాడు. అంత మాత్రాన తెగించి ప్రవర్తించుడు. వినయముగా 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 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనాను స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె యేసు ప్రభుని వెంబడిస్తూ ఉందండి. యేసు ప్రభు మౌనంగా ఏం సమాధానం చెప్పలేదు, కానీ వినయముగా ప్రార్థన చేస్తుంది. ఎంత వినయం అంటే, ఒకానొక సమయంలో దేవుడు, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నట్టు అనిపించదు. మౌనంగా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నా విషయంలో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన మౌనం వేడుతాడు. అప్పటి వరకు వినయంగానే వేడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పాను, ఇప్పటి వరకు ఒకలాగా చెప్పాను, ఇక మీదట ఇంకొకలాగా చెప్తానని కాదు. ఇప్పటి వరకు ఒకలాగా ప్రార్థన చేశాను, ఇక మీదట నా ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రభువా తేల్చేసుకుందాం, ఇట్లా కాదు. దేవునితో కాదు యుద్ధాలు చేయాల్సింది. వినయముగా 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 దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కనాను స్త్రీని చూడండి. పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని ప్రభు చెప్పాడు. ఆ వంటది, అయ్యా పిల్లలు బల్ల మీద పెట్టిన రొట్టెల విలువ వాళ్ళకి తెలీదు, స్వస్థత విలువ మీకు తెలీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు.